విలేకరులకి, మీడియా మిత్రులకి, మన హిందూపురం నియోజకవర్గ ప్రతి ఒక్క లీడర్కి ఇక్కడ మీరు చూడవచ్చు, ప్రతి ఒక్కరు మన కుటుంబం అంతా ఉన్నారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా మన నవన్యకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అలాగే మన ఎంపీ అభ్యర్థి శాంతక్క గారికి కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మీరు చూడవచ్చు, గత 40 ఏళ్ళుగా మన హిందూపురం నియోజకవర్గంలో అవతలలో గెలుస్తూ ఉన్నా ఏమీ జరుగుతూ ఉండలేదు. మన లీడర్స్ ఇబ్బంది పడుతున్నారు. ఈసారి కంచుకోట అంటున్నారు. ఇది కంచుకోట కాదు, దాదాపు 3.5 లక్ష ప్రజలు ఉన్నటువంటి హిందూపురం శాంతిపురం ఇది. ఈ తూరి మేమందరూ ఒక కుటుంబంగా నిలిచి మన ప్రజలందరికీ సేవ చేసుకుంటూ మన జగనన్న సంక్షేమ పథకాలు మనకి తోడున్నాయి. ప్రతి ఒక్కరూ అర్హులు ఉండే వాళ్ళందరూ మన జగనన్న సంక్షేమ పథకాన్ని అందుకున్నారు. ఆ తోడుతో పాటు మేము ప్రజలకి ఏమి కావాలో దాని దిశగా మేము కృషి చేస్తున్నాము. దీన్ని గుర్తించి మన జగనన్న హిందూపుర ఎంపీ అభ్యర్థిగా మన శాంతక్క గారిని ఎమ్మెల్యే క్యాండిడేట్గా నన్ను నియమించినారు. మన జగనన్న సామాజిక సాధికారత అనేది నిరూపించినారు. అలాగే మీరు కూడా చూడవచ్చు, మహిళలకి ఎంత ఆద్యత ఇస్తున్నాడో మన జగనన్న. ఈ నియోజకవర్గంలో కాకుండా వేరే నియోజకవర్గంలో కూడా మీరు చూడవచ్చు, చాలామంది ఆడవాళ్ళని అభ్యర్థిగా ఎంపిక అయినారు. చాలా సంతోషంగా ఉంది. 2019లో మన జగనన్న మేనిఫెస్టో విడిచిపెట్టినారు. దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క హామీని పూర్తి చేసినారు మన జగనన్న. అవే కాకుండా మేనిఫెస్టోలో లేకుండా ఉండేవి కూడా చాలా హామీలు మన జగనన్న పూర్తి చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా మేనిఫెస్టోలో ఉండేది ప్రతి ఒక్కటి పూర్తి చేస్తాం. ఆ దిశగా నడుస్తాం. గెలుపు వైపు మేము నడుస్తాం. ఈ తూరి హిందూపురం నియోజకవర్గంలో మేము మన వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తాం అని కోరుకుంటున్నాం. మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ఒక్క ప్రెస్ మీట్ మన నూతన అధ్యక్షుడైనటువంటి మన నవీన్ నిత్యానంద గారు పెట్టడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఈరోజు ఎంపీ అభ్యర్థిగా ఈ బోయ కులానికి చెందిన శాంతమ్మకు ఒక ఎంపీ అభ్యర్థిగా గుర్తించి స్థానం ఇవ్వడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా కురువ కులానికి చెందిన దీపమ్మకు గుర్తించి ఒక టికెట్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా 7 నియోజకవర్గాలు మన పార్లమెంటరీ అవధిలో 7 నియోజకవర్గాల్లో 2 మా ముగ్గురికి కూడా బీసీలకు గుర్తించి ఒక అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఒక మన పెనుకొండ ఎమ్మెల్యే అయినటువంటి ఉషాశ్రీ చరణాక గారికి, అలాగే హిందూపురము మన దీపమ్మ గారికి, పూర్వ దీపమ్మ గారికి, అలాగే పార్లమెంటరీ స్థానానికి నాకు బోయ కులానికి చెందిన శాంతమ్మకు, అలాగే ఎస్సీ కులానికి చెందిన ఈర లక్కప్పన్నకు, మన తోపుతూరు ప్రకాష్ రెడ్డి అన్నకు రాప్తాడు నుంచి, అలాగే మన ధర్మావరం నుంచి కేతిరెడ్డి అన్న గారు, అలాగే మన కదిరి నుంచి మైనార్టీ వర్గానికి చెందిన మన మక్బూల్ గారికి, అలాగే పుట్టపర్తి నుంచి శ్రీధర్ రెడ్డి అన్న గారికి, దుద్దుకుంట శ్రీధర్ అన్నకు, ఇలాగా అన్ని నియోజకవర్గాల్లో సామాజిక న్యాయం చేసే దిశగా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి అన్న ప్రభుత్వం పనిచేస్తామని, అదే రీతిగా ఈరోజు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారు మరియు మిథున్ రెడ్డి అన్న గారు ఇక్కడంతా పర్యటన చేసి అన్ని వర్గాలను సమతులనంగా తీసుకొని ఈరోజు సామాజిక న్యాయపరంగా పనిచేస్తా ఉన్నారు. ఈ ఒక చరిత్రలో హిందూపురం చరిత్రలో 28 ఏళ్ళ తర్వాత ఒక బోయ కులానికి చెందిన వ్యక్తిని గుర్తించి ఫస్ట్ గంగాధర్ అన్న ఉండారు 28 ఏళ్ళ కింద. తర్వాత ఒక్కరు కూడా ఏ పుష్క పార్టీ కూడా బోయ కులానికి గుర్తించి ఒక స్థానం ఇవ్వడం అనేది జరగలేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వం, మన జగనన్న ప్రభుత్వం, మహిళా పక్షపాతి అయిన మన ప్రభుత్వం ఈరోజు మహిళలను గుర్తించి ఒక బోయ కులానికి చెందిన ఈ ఆడకూతుని గుర్తించి మీ మధ్యలో పంపడం జరిగింది. అదేవిధంగా ఏ ఒక్క పార్టీ కూడా వెనకటి పార్టీలని కూడా మరే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అంటే ఓట్ బ్యాంక్ని కన్వర్ట్ చేసుకుంటారు. కానీ చెప్పిన మాట ప్రకారంగా
చెప్పిన మాట ప్రకారంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న గారు మన ఎస్సీలు, మన ఎస్టీలు, మన బీసీలు, మన మైనార్టీలు అనడం జొత్తలో వాళ్ళకందరికీ కూడా అగ్రగణ్య స్థానం కల్పించి, వేదిక కల్పించి మాకంత స్థానమానాలు ఇవ్వడం జరిగింది. దయచేసి హిందూపురం పార్లమెంట్ ప్రతి ఒక్క నియోజకవర్గ మన అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు నేను వినతి చేసుకుంటున్నాను. దయచేసి నియోజకవర్గ ఎమ్మెల్యేలతో పాటు ఈ వైఎస్ శాంతమ్మను ఎంపీ అభ్యర్థిగా మీ మధ్యలో నిశ్చితంగా గుర్తించి మీరందరూ కూడా ఆశీర్వాదం చేయండి. మన గుర్తు ఫ్యాను. దయచేసి మీ అందరి ఆశీర్వాదంతో మీ బిడ్డగా ఎమ్మెల్యేలతో పాటు నేను కూడా వచ్చి సేవ చేస్తాను. దయచేసి మీ అందరి ఆశీస్సులు ఈ బోయ శాంతమ్మ మీద ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జిల్లా అధ్యక్షునిగా నియమించిన తర్వాత మీ ముందుకు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. నన్ను నియమించినటువంటి పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మిత్రులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్సమాంజలిగా తెలియజేసుకుంటూ, నా పైన వచ్చినటువంటి పార్టీ నా పైన ఏదైతే బాధ్యత వచ్చిందో ఆ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని తెలియజేస్తూ, హిందూపూర్ నియోజకవర్గానికి ఆ విషయానికి వస్తే మీకు అందరికీ తెలిసిందే, 83వ సంవత్సరం నుంచి హిందూపూర్ వర్గం వేరే పార్టీ వారి పాలనలో హిందూపూర్ గెలుస్తూ ఉంది. దీనికి కారణం 100% వాళ్ళ బలం కాదు, మా బలహీనతల వల్లనే వాళ్ళు గెలవడం జరుగుతూ ఉంది. ఇందుకు తార్కాణం 2014లో నేను పోటీ చేసినప్పుడు, వైఎస్ఆర్ పార్టీ తరఫున నేను పోటీ చేసినప్పుడు, అటుపక్కన తెలుగుదేశం నుంచి ఇంకొక ఆయన పోటీ చేసినప్పుడు ఆయనకు నాకు వ్యత్యాసం 10% మాత్రమే. అదే రకంగా 2019లో మా పార్టీ తరఫున మహమ్మద్ ఇక్బాల్ గారు పోటీ చేసినప్పుడు కూడా అదే రకమైనటువంటి 10% మాత్రమే తేడా ఉంది. 10% అంటే మీకు తెలియంది కాదు, 252 బూతులు అనుకుంటే హార్డ్లీ 40 ఓట్లు ఒక బూత్కు తేడా ఉన్నట్టు. ఖచ్చితంగా ఈ 2024 సంవత్సరం సాధారణ ఎన్నికల్లో మా పార్టీ నియమించినటువంటి ఇద్దరిని మహిళల్ని నియమించడం, ఇద్దరు కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళను పెట్టడం నిజంగా మాకందరికీ కూడా గర్వకారణం. ఈ సందర్భంగా వాళ్ళిద్దరికీ కూడా ఇటు దీపకమ్మ గారికి, ఇటు శాంతమ్మ గారికి ఇద్దరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేస్తున్నా. ఈ సూర్యుడు ఇటు పుట్టే సూర్యుడు ఇటు పుట్టిన 100% వాళ్ళ గెలుపునైతే ఎవరు కూడా ఆపలేరు. ఘంటాపథంగా చెప్పదలుచుకున్నా, నేనేదైతే మాట మాట్లాడతానో ఆ మాటకు 1000% విలువ ఉంటుంది.